ఈరోజు మనం పెసరట్టు చేసుకుందాము. పెసరట్టు స్మూత్గా ఉంటుంది, ఇట్లా స్మెల్. పెసరట్టు పొట్టు పెసరట్టు మనం మినుములకు పొట్టుతో సహా నానబెడతాము. అది పెసరట్టుకు మనం ఈరోజు 1 గ్లాసు బియ్యం వేస్తాము. 1 గ్లాసు బియ్యము, 2 గ్లాసుల పెసర్లు, పొట్టు పెసర్లే. మనం పొట్టు పెసర్లే, గుండు పెసర్లే వేస్తాము. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను పెసర్లే వేస్తున్నా. 2 గ్లాసుల పెసర్లు, 30 కన్నా ఒక 4-5 స్పూన్లు అనుకోండి మినపప్పు వేసినాం, అంతే. కొంచెమే మినపప్పు. ఇప్పుడు వాటర్ వేసి మనము 6-7 అవర్స్ నానబెట్టుకుందాము. మనం ఇప్పుడు పెసర్లు, బియ్యము, అవి మినపప్పు వేసి నానబెట్టినాం కదా, ఇవి గ్రైండ్ చేసుకుందాము. లాస్ట్ ట్రిప్కు అల్లము, మిరపకాయలు, కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుందాం. లాస్ట్ ట్రిప్కు మనం మిరపకాయలు, జీలకర్ర వేసుకుందాం అనుకున్నాం కదా, అది వేస్తున్నాం. ఇదంతా గ్రైండ్ చేసినాము. మన మిరపకాయలు ఇన్ని తీసుకున్నాము. అందాజా మీకు కారము ఎంత ఎక్కువ ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువనే తింటాము అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేను ఇన్ని వేస్తున్నా మిరపకాయలు. అల్లం ముక్క ఇంత వేస్తున్నా, ఇది కోసేయాలి. జీలకర్ర, అల్లము కంపల్సరీ పెసరట్ల ఇట్లా స్పూన్తో 2 స్పూన్లు వేస్తాము. 2 స్పూన్ల జీలకర్ర వేసినాము. కరివేపాకు, కడిగిన కరివేపాకు, అల్లము పొట్టు తీసిన ఇంత పెద్దగానే వేయాలి. అల్లము జీలకర్ర మాత్రం కంపల్సరీ వేయాలి. అల్లం జీలకర్ర లేనిది పెసరట్టు చేయొద్దు. పెసరట్లకు వాతం చేసే గుణం ఉంటుంది. అల్లం కానీ జీలకర్ర కానీ వాతాన్ని కొట్టేస్తుంది. అందుకని కంపల్సరీ అల్లం జీలకర్ర వేసినాకనే మీరు పెసరట్టు చేయాలి. చిన్న కోసి రేపు ఉదయం మనము ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొచ్చి దానిలో కలిపేద్దాం. చూడు అయింది. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది బాగా కలపాలి. ఇప్పుడు మనం లాస్ట్కి వేసినాం కదా మిరపకాయలు, అల్లము, అవి మొత్తం మంచిగా కలుసుకునేటట్లు పెట్టాలి. మనము ఇది ఉత్త పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు. అంటే పొట్టు పెసరపప్పు పెసర్లేతోనే వేసినాం కదా. ఉత్త మామూలు పెసరపప్పు కూడా నానేసుకొని చేసుకోవచ్చు. అది ఒక 2 అవర్స్ నానితే చాలు. ఇదేమో ఎక్కువసేపు నానాలి, పెసర్లు అయితే ఎక్కువసేపు నానాలి. మన మామూలు పెసర్లు అయితే మనకు 2 అవర్స్ నానితే చాలు. ఇది ఇట్లనే మూసి పెడదాము. రేపటికి వస్తుంది. పెసరట్టు పిండి ఎంత బాగా పొంగిందో. నిన్న గ్రైండ్ చేసి పెట్టినాం కదా, మంచిగా పొంగింది. ఇది కలుపుదాం, ఉండని టైం ఉంది. ఇప్పుడు మనం దీనికి ఉల్లిగడ్డానికి క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురిమి పెట్టుకుందాం. ఇవి కొంచెం వేసిన కొత్తిమీర ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి చట్నీ చేసుకుందాము. పుట్నాల చట్నీ, పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఓన్లీ పుట్నాల చట్నీ. ఇంకా కొన్ని పుట్నాలు, ఇద్దరికి సరిపోను మాత్రం. ఇంకొన్ని 4-5 మెంబర్స్ ఉన్నారు అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ప్రతి వంట 2 పర్సన్స్కి మాత్రమే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇద్దరికే చేసి చూపిస్తున్నాం. ఇగో మిరపకాయలు 2 కరివేపాకులు రెమ్మలు వేద్దాం. జీలకర్ర వేసుకోండి. జీలకర్ర పొడి ఉంటే నేను జీలకర్ర పొడి వేస్తున్నా. పచ్చి జీలకర్ర పొడి ఇది. దీన్ని ఇప్పుడు మనము ఉప్పు వేసి గ్రైండ్ చేద్దాం. 2 చెంచా. పుట్నాల చట్నీ అయ్యింది. ఎప్పుడు పల్లీల చట్నీ అదే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి. పోపు వేద్దాము. పోపు ఏ చట్నీలైనా మనం పోపు వేసినాక జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేయాలి. పోరింపులో కంపల్సరీ పప్పులో కానీ ఇటువంటి చట్నీలలో కానీ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. చట్నీ అయిపోయింది, పక్కకి పెట్టేద్దాము. ప్రిపేర్ చేసుకుందాం.
ఇప్పుడు ఇది కలుపుదాం. ఉప్పు వేద్దాము. 1.5 స్పూన్ వేస్తున్నాం ఉప్పు. అంత బాగా పొంగింది. మనకు పుల్లగా వద్దు, ఏం అవసరం లేదు, మనకు అట్లనే వేసుకోవాలనుకుంటే మనం రాత్రి నానబెట్టుకొని పొద్దున్న గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది పుల్లగా ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. రాత్రి నానబెట్టుకొని అప్పటిదప్పుడు ఉదయం గ్రైండ్ చేసుకొని మనం అప్పటిదప్పుడు వేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది, కాకపోతే పుల్లగా ఉండదు. అంతే. బాగా కలుపుతుంది. కొత్తిమీర, క్యారెట్, అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోవద్దు. దీనికి ఫస్ట్ ఇది ఎల్లిపాయ, కారము వేసేసాం కదా, ఇది నూనె, ఎల్లిపాయ, కారము, నూనె. ఇది బాగుంటుంది. ఇది మసాలా బాగుంటుంది. కొంచెం వేయాలి ఇట్లా. దీనిలో ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఉత్త ఆయిల్ ఇదే వేయచ్చు మనం. ఇంకా చిన్న వేద్దాం కొంచెం కొత్తిమీర. దీంట్లో మనము పన్నీర్ తురుముకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు. మనము ఈ మొక్కజొన్నవి ఉంటాయి కదా, మొక్కజొన్నవి కూడా మనము ఉడికించుకొని దీనిలో వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఆనియన్స్, కరివేపాకు, ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీని మీదకి హైలైట్ సన్నగా వేసినాం కదా. తీసినాక మళ్ళీ కొంచెం సేపించాలి. నాకేమో ఇట్లా నీళ్ళు పోసి వేసే అలవాటు. ఉల్లిగడ్డతో రుద్ది నీళ్ళు పోసి నీళ్ళు ఇట్లా కొడితేనే నాకు వస్తుంది ఎందుకో. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. అన్నీ కలిపేసి వేద్దాం. ఇది కారం ఇట్లా రుద్దుతాం. ఒక పక్కకే వేస్తుంది కారము, ఎందుకంటే మలుపుతాం కదా, ఇంకో పక్కకు వచ్చేస్తుంది అని. కొంచెం చిన్నగా మాడిపోతుంది. వేరే సర్వింగ్ ప్లేట్లకు వేరే వేస్తాము. క్రిస్పీగా ఉంటుంది చూడండి, గట్టిగా ఉంటుంది. అంటే ఇలా మెత్తగా ఉండదు. ఎక్కువసేపు పెడితేనేమో గట్టిగా అవుతుంది ఉంటుంది. నమ్మకం రావాలి అంటే ఇట్లా కొంచెంగా గట్టిగా అవుతుంది. గట్టిగా పెసరట్టు, పుట్నాల చట్నీ ప్లస్ ఎల్లిగడ్డ కారం, ఇది ఇంకా మంచిగా చేసి ఒక ఫుల్ వీడియో పెడతా. ఇది చాలా బాగుంటుంది. మనం అన్నంలో కూడా కలుపుకుంటే బాగుంటుంది. చూడండి, అన్ని మసాలా పెసరట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెసరట్టు